గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. హెచ్ఈలో పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ను విడిగా నిర్వహించాలని విద్యార్థులు నిరసన తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. యూజీసీ నెట్ను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో పీహెచ్డీ పరీక్షలు జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. Around 9 lakhs students from NTA NET. There is an examination not based on NTA, but they have to conduct their own examination. That is our prime demand of this University of Hyderabad and Government of India. పేపర్ లీకేజ్ కావచ్చు, ఎన్టీఏ యూజీసీ నెట్ పేపర్ లీకేజ్ కావచ్చు, ఇవి రెండు కూడా మన ప్రభుత్వానికి ఎలాంటి విద్య మీద ఎలాంటి అవగాహన ఉంది, విద్యార్థుల పట్ల ఎలాంటి మమకారం ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలు నేషనల్ లెవెల్లో ఎగ్జామ్లు రాసి ఎంతోమంది, ముందుగా చెప్పాలంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ మీద పట్టు ఉండదు. అలాంటి వాళ్ళు ఎంతో సమయాన్ని కేటాయించి కష్టపడి పరీక్షలు రాసి పర్లేదులే మనం నెక్స్ట్ చేస్తాము అనేసరికి ఆ టైంని అంతా వృధా చేయిస్తూ ఎగ్జామ్లు క్యాన్సిల్ అవ్వడము, ఇది విద్యార్థుల మనోభావాలని, వాళ్ళకున్న ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడానికి మూల కారణంగా మేము చూస్తున్నాము. నెట్ ఎగ్జామ్ నుంచి మనకి పీహెచ్డీ సీట్లు రావడము అన్నది, యూనివర్సిటీస్ కండక్ట్ చేసే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం అనేది ముఖ్యంగా బలహీన వర్గాలకి శాపంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ని రాయాలంటే సమయాన్ని, తెలివిని రెండింటినీ పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళు దాంట్లో సాధించిన తర్వాత ఉన్నత వర్గాల వాళ్ళతో గొడవలు పడుతూ వాళ్ళని కేటాయించడం అనేది అంత సులువైన పని కాదు. అలాంటిది ప్రతి సెంట్రల్ యూనివర్సిటీ భారతదేశంలో తమకు ఉన్న ఓన్ ఏదైతే పిహెచ్డీ ఎంట్రన్సెస్ ఉంటుందో వాళ్ళు కండక్ట్ చేసుకొని పిహెచ్డీ అడ్మిషన్లు తీసుకుంటే భారతదేశంలో ఉన్న పేద విద్యార్థులే కానీ, అది బలహీనత వర్గాల విద్యార్థులే కానీ లాభపడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్టీఏను రిజెక్ట్ చేయాలి. అండ్ ఈవెన్ ఈ రీసెంట్గా ఐసీఎంఆర్ అనే ఒక ఎగ్జామ్ ఉంది, దాన్ని కూడా ఎన్టీఏలోనే కలిపారు నిన్న. సో ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఏ మీద ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి నమ్మకం పోతుంది, వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినే ప్రాబ్లం ఉంది. సో ఎన్టీఏను ఖచ్చితంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బహుజన్ స్టూడెంట్ ఫ్రంట్ మరియు మిగతా ఇతర ఏఐఓబీసీ, తర్వాత ఏఎస్ఏ, డిఎస్యు మరియు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా హెచ్సీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ ఎగ్జామ్ వన్ నేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఈ ఎన్టీఏ అనేటటువంటి బోర్డును వెంటనే రద్దు చేసి ఆ బోర్డు పెట్టడమే అప్రజాస్వామికం. ఎందుకంటే మా యూనివర్సిటీకి స్వయంగా మా ఎగ్జామ్ మా ప్రొఫెసర్లు పెట్టుకొని, మా యూనివర్సిటీ పెట్టుకొని నిర్వహించుకునే పరిస్థితి ఉన్నది. దానికి కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కింది కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ ఎగ్జామ్ నిర్వహించేది. దాన్ని కాలరాస్తూ, దాన్ని తీసేస్తూ ఎన్టీఏ బోర్డు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నది. అదేవిధంగా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన కేవలం రాజ్యాంగం వల్ల వచ్చినటువంటి విద్యను కూడా వాళ్ళు మళ్ళీ మరుధర్మంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని మాకు అనుమానం కలుగుతున్నది.